హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో. మరి ఫైనల్లీ సుందరం మాస్టర్ మూవీ రిలీజ్ కావడం జరిగింది. యాక్టర్ బై వైవా హర్ష. అదే యూట్యూబర్ కమ్ టు కమెడియన్ మన వైవా హర్ష గారు ఉన్నారు కదా, సో తను యాక్ట్ చేసిన మూవీ ఇది. మరి మూవీ చూసాక నా ఒపీనియన్ ఏంటి, అసలు మూవీ స్టోరీ ఎలా ఉంది, మరి మూవీని కనీసం మనం ఒక్కసారైనా చూడొచ్చా లేదని చెప్పేసి ఇవన్నీ ఇన్ డెప్త్ రివ్యూలో మాట్లాడుకుందాం. దానికన్నా ముందు కొత్త మన ఛానల్ ని చూడడానికి వచ్చిన వాళ్ళు డెఫినెట్ గా ఇలాంటి మూవీ కంటెంట్స్ కోసం, మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆల్ లో పెట్టుకోవడం అస్సలు అయితే మర్చిపోకండి. ఎందుకంటే మన ఛానల్లో మూవీకి సంబంధించిన కంటెంట్, మూవీకి సంబంధించిన రివ్యూస్ వస్తూనే ఉంటాయి కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్ అండ్ బెల్ నోటిఫికేషన్ ఆల్ లో పెట్టుకోవడం అసలు అయితే మర్చిపోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ స్టోరీ లేని విషయానికి మీకు సింపుల్ గా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, మిర్యాలమిట్ట అనే ఒక ఊరు అనేది ఉంటుంది. ఆ ఊరికి ఒక టీచర్ కావాల్సి అయితే వస్తుంది. మరి అక్కడ ఉండే ప్రజలు లెటర్ రాసి గవర్నమెంట్ కి పంపించడం జరుగుతుంది. మరి మన సుందరం మాస్టర్ సోషల్ టీచర్, మన సుందరం మాస్టర్ ని ఇంగ్లీష్ టీచర్ గా అక్కడికి పంపడం జరుగుతుంది. మరి అసలు మన సుందరం మాస్టర్ ని వేరే పని మీద ఆ ఊరికి పంపడం జరుగుతుంది. మరి అసలు ఆ పని ఏంటి, మరి మన సుందరం మాస్టర్ అక్కడికి వెళ్ళాక ఏం కనిపెట్టడానికి పంపారని చెప్పేసి ఇదంతా మీరు థియేటర్ లో ఎక్స్పీరియన్స్ అయితే చేస్తారు. మరి మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే ఇట్స్ నాట్ ఏ బ్యాడ్ ఫిలిం, పర్లేదు అనిపించింది నాకైతే. మరి ఈ మూవీకి ఉన్న కంటెంట్ కి ఇంత పెద్దగా తీయాల్సిన మూవీ స్టోరీ అయితే కాదు, జస్ట్ కొద్దిసేపట్లోనే ఈ మూవీ స్టోరీ మొత్తం అందరికి అర్థమైపోతుంది. ఆ తర్వాత చెప్పాలంటే ఇంకా ఎలాగో 2 hours ఎలాగో మనకు చూపించాలి కాబట్టి చాలా ల్యాగ్ చేసిన ఫీలింగ్ కలుగుతుంది. మరి మూవీ ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే ఆ విలేజ్ బ్యాక్ డ్రాప్ గానీ చాలా బాగా చూపించారు మూవీలో. మరి ఆ తర్వాత సెకండ్ హాఫ్ చాలా ల్యాగ్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ బాగున్నప్పటికీ అసలు అంటే అసలు నచ్చదు చాలా చోట్ల మనకు. ఇంటర్వెల్ టైమ్ లో అయితే ఏదో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చి ఏదో చేద్దాం అనుకున్నారు, కానీ అంతలా మనకైతే ఏదో అనిపించదు. మరి ఆ తర్వాత మూవీలో మీకు బాగా నచ్చేది ఏదైనా ఉందా అంటే జస్ట్ అది కామెడీ అయితే చాలా బాగా నచ్చుతుంది. కొన్ని చోట్ల మనం అయితే డెఫినెట్ గా అయితే ఎంటర్టైన్మెంట్ అవుతాం ఈ మూవీలో ఉన్న కామెడీకి. అండ్ ఆ మూవీలో బాగా నచ్చేది కూడా మనకు ఆ కామెడీ పంచెస్, ఆ కామెడీ టైమింగ్ తప్ప మూవీలో అంతగా మనకి ఏం నచ్చదు. మరి ఓవరాల్ గా మూవీ గురించి మాట్లాడుకోవాలంటే ఇది జస్ట్ యావరేజ్ అండ్ వన్ టైం వాచబుల్ మూవీ అని చెప్పేసి చెప్తాను. మరి ఈ మూవీని చూడాలనుకుంటే డెఫినెట్ గా వన్ టైం వాచబుల్ మూవీ, ఒకసారి చూడొచ్చు మూవీని థియేటర్ లో, ఏం పర్లేదు, అంత దరిద్రంగా అయితే అస్సలు లేదు. మనం దీనికన్నా ఎన్నో కళాఖండాల మూవీస్ ఆల్రెడీ మనం చూసే ఉంటాం, అన్నింటికన్నా ఇది చాలా బెటర్ మూవీ అని చెప్పేసి నా ఫీలింగ్. ఈ మూవీలో యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే వైవా హర్ష ఇస్ ఏ గుడ్ జాబ్, నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఈ మూవీలో. మరి తన యాక్టింగ్ గురించి, తన పర్ఫార్మెన్స్ గురించి కొత్త మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే లేదు. తన యాక్టింగ్ ఎలా చేస్తాడో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. మరి యాక్టర్ గా చేసిన హీరోయిన్ కూడా ఓకే అనిపించింది జస్ట్. మరి ఈ మూవీలో చాలా క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి కానీ అంతలా ఇంపార్టెన్స్ అయితే ఇవ్వలేదు. ఇంకా స్టోరీ రైటింగ్ అయితే ఇంకొద్దిగా బాగా రాసి ఉంటే బాగుండు అనిపించింది. మరి మూవీలో సాంగ్స్, బీజిఎం విషయానికి వస్తే జస్ట్ యావరేజ్ అనిపించింది. ఒక సాంగ్ బాగుంది సెకండ్ హాఫ్ లో. ఇవన్నీ పక్కన పెట్టేస్తే వైవా హర్షని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ మూవీ తీశారు కానీ ఇంకా స్టోరీ కొద్దిగా బాగుంటే అసలు ఈ మూవీ ఇంకా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యేదని చెప్పేసి నా ఫీలింగ్. మరి ఏం చేస్తాం, జస్ట్ మిస్ అయింది. అండ్ ఇప్పటికే ఈ మూవీని థియేటర్ లో ఎంతమంది చూసారో లేదో, ఎంతమందికి ఎలా అనిపించిందో డెఫినెట్ గా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు చెప్పడం మర్చిపోకండి. అండ్ ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే అండ్ డెఫినెట్ గా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ తప్పకుండా అయితే ఆల్ లో అయితే పెట్టుకోండి. ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను కదా, మన ఛానల్లో మూవీకి సంబంధించిన కంటెంట్, మూవీకి సంబంధించిన రివ్యూస్ వస్తూనే ఉంటాయి కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ బెల్ నోటిఫికేషన్ ఆల్ లో పెట్టుకోవడం అస్సలు అయితే మర్చిపోకండి.